చెల్లెమ్మ కుమారుడు మారయ్యను, చిన్న కుమారుడు రెడ్డియ్యను, ఆడబిడ్డ సీతమ్మను మేనమామ కృష్ణయ్య కులపోటి బంధువులు వాళ్ళ ఇల్లు వాళ్ళు చేరుకున్నారు. ఇట్లా చేరుకున్న పిమ్మట వాళ్ళ పనులు వాళ్ళు వాళ్ళు చూసుకుంటున్నారు. ఇట్లా ఉండగా మారయ్య తెలివైన వాడు, చాలా గొప్పవాడు, సప్తవాడు చదువుకున్నవాడు. మనం బాల్యమప్పుడు నుండి మనము మన తల్లిని చూస్తున్నామే. మన తల్లి జగస్త్రీరాలుగా ఉంది. మన తల్లి లేకుండా ఉండిన కాలు కట్టి కడుపు కట్టి ఆమె నోరు కట్టి మనల్ని పెంచి ప్రవర్తమానములాడి సప్తపాటలు కలిగించింది. అందులోన ఇంత చిన్న వయసులో నేను కోరుకునేట్టు మా మేనమామ కుమార్తె కావమని పెళ్లి చేయించింది. అలాంటి తల్లికి నేను సహాయార్థంగా ఉండాలి ఆలోచించిన వాడే మారయ్య అమ్మా అని రాజనగర కొడుకు వెళ్ళామనుకో కొంతబడి ఏదో రూపులు మనకు వస్తుంది. ఆ రూపులు మన తల్లి చేసి అందించామంటే ఈ ఒక్క కుటుంబము మన తల్లికి సహాయార్థంగా ఉండాలి. ఉద్యోగం పురుష లక్షణం. పురుషుడనేవాడు ఇంటిలో వృధా ఉండకూడదని ఇచ్చిన వాడి ఒకదాను గురువు తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా కల్పించినట్లే నా తల్లి నీకు సహాయార్థంగా ఉండాలని కోరుకుని నేను సంతోషపడింది ఒక చెల్లెమ్మ. అయ్యో ఇంత చిన్న వయసులోని మన కుమారుడు మన సహాయార్థంగా ఉండాలని మన కష్టాలు గుర్తెరిగి నేను ఉద్యోగానికి వెళ్తున్నాడే అని మన దాతలకుడు ఉద్యోగానికి వెళ్తున్నాడే ఆ తల్లి అన్నం కట్టి చేసి ఆయనకి దారి కట్టుకు రోజుకి చాలా గొప్పవాడు. కలెక్టర్ దగ్గరికి వచ్చి ఆ మారయ్య నేను పుట్టింది జరిగింది నా తండ్రి పేరు గురవయ్య. మీరు చాలా గొప్పవారి సప్త బాటలు చదువుకున్నవాడు నీ దగ్గర కొలువు కొలుస్తామని వచ్చాను. మీరు కొలిస్తే కొలుస్తాను. సాధు వాళ్ళని దగ్గరికి మళ్ళా మా సామాన్లు వెళ్ళిపోతానన్నారు. మన తందుకు కావాలని ఆ ఒక్క మారయ్య ఏం కొలిస్తాడయ్యా ఆ ఒక్క కలెక్టర్
ఆనందంగా ఉంటుంది అని ఇచ్చిన వాడయి ఆ సమీపంలో ఉండే కాకినాడ కలెక్టర్ వద్ద గద్దబోయిలో చేరాడు. ఆడ ఉండుకుంటూ మారయ్య జాల గుణాధిక్యము చేసేవాడు. మనిషిని చూస్తానే వాళ్ళని దక్షిణముతో వీడు గుణాధిక్యము ఎక్కేసేవాడు. వీడు మంచివాడ చెడ్డవాడని కనుక్కుని శబ్దపాటలు చదివినవాడు మారయ్య. అలాంటి మారయ్య 6 నెలలు ఆ దొరల దగ్గర గొలువు కొలుస్తూ ఇలాంటి కష్టానికి ఇట్లాంటి ఫలితం కాదు, ఇంకా ఎక్కువ ఫలితం కావాలని ఒకనొక రోజు దొరసంత మాట వేయగలిగింది. మీరు చాలా దుర్మార్గులుగా ఉన్నారు. ఇంత డబ్బులు కాదు, గడబడబ్బులు తింటున్నారు, పేదవాళ్ళు గడుపు కొడుతున్నారు. ఈ సదుసాములే వారి కష్టము లంచానికి పడబడేవాడు మీరు అని ఒకనొక రోజు దొరల దగ్గర భేదం కలిగి మాట వివేదం. ఆ రోజు అనుకున్నారు కదా, వీడు చాలా చదివిన వాడుగా ఉన్నారా, వీడు మన దగ్గరికి వచ్చేటప్పుడు వచ్చాడు, ఇప్పుడు ఇంత కొన్నాళ్ళు వదిలిపెట్టామనుకో వీడు మనకి గెట్టపారం మీద అవుతాడు. అట్ట కాదు, వీడు మన పనిలో నుంచి అనుకున్నారు. అప్పుడు మారయ్య కనుక్కున్నాడు. మారయ్యతో కూడా ఉండేవారు అనుకున్నారు. మారయ్య మీరు స్వామి వారిని పూలినాలు తెలిసిన వారిని మేము కలెక్టర్ దగ్గర కొడుకుంటున్నాం. ఈ పాపించి కూడా కొడుకు పేదవాడు కష్టం చేయవాడు. మారయ్య నువ్వు సప్త భాషలు చదువుకుంటున్నావు అన్నావు కదా, నీవు కానీ ఇక్కడ సమీపంలో ఒక గురువు వెళ్ళావంటే మంచి రూపులు మంచి పుణ్యులు ఇస్తారయ్యా. ఇలాంటి పుణ్యులు మా కూడా చదువుకునే వాడు కొట్టేది అని మారయ్య చెప్తుంటే వెంటనే ఈ గురువు వినిపించాలి. మనం చిన్న పట్టణం వెళ్ళి గురువు వేయాలి, మంచి రూపంలో సంపాదించాలి. ఈ గురువు కొలిగుడిని నిర్ణయించాడయ్య మారయ్య. ఒకనొక రోజు మాట వివేకం కలిగి మారయ్య అప్పుడు నేటితో ఈ బుద్ధి నుంచి మా ఎక్కడ నుంచి నన్ను పంపమన్నారు. అప్పుడు ఆ దొంగలారు వీడు వెంటనే పంపేదని నిర్ణయించిన వారి ఆ ఒక మారయ్య లెక్క పక్కన చూసి డబ్బులు ఇచ్చిన ఆయన వెళ్తున్నాడు. మారయ్య వాళ్ళకి తీసుకుని చిన్నపట్నం వెళ్ళాలనుకున్నాడయ్యా. చిన్నపట్నం వెళ్ళాలంటే ఇప్పుడు 1 నెల రోజుల ప్రయాణం అటనే, సముద్రాల మీద వెళ్ళాలటనే. కానీ ఆ ప్రధాని చేసినది ఎన్నాళ్ళకు వస్తాము, ఎప్పుడు వస్తాము. సమీపంలో కాకినాడకు వెళ్ళి కన్న తల్లికి తమ్ముడు చెల్లెలకు బంధువులు చెప్పి మళ్ళీ మనం చిన్నపట్టాలని ఆ మారయ్య కాకినాడకైనా వస్తున్నాడే. ఆ ఒక్క కాకినాడకు 8 కోట్ల దూరం అంటే 3 కోట్ల దూరం అంటారు. ఆ ఒక దూరం నడిచి వచ్చి ఆ బలిక అనేది ఆ ఎండలో నడిచి వస్తున్నాడయ్య చురుచురు చెమటలతో. ఆ సమయంలో సాయ కట్టలేదంటారు. అందరూ దీపాలు పెట్టి ఇంట్లో గుమ్మములు కూర్చుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో చెల్లెమ్మ ఆ ఒక గుమ్మము ముగ్గులు దిద్దుకుంటా ఉండేటువంటి చెల్లెమ్మ ఆ ఒక దశకలో కుమారుడు వచ్చేది చూసేది చెల్లెమ్మ. ఆ వేదిలో ఉండేటువంటి ముగ్గుబడి కడక వేసి